హాయ్ ఫ్రెండ్స్, మరమరాలతో పిడత కందిపప్పు మనం బయట తెచ్చుకుంటాం కదా, అలాగా ఇంట్లోనే తయారు చేసుకునే విధానం ఎలాగో చూపిస్తాను చూడండి. ఇందులో కావాల్సింది ఉప్పు, కారం, పసుపు, అలాగే నిమ్మకాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం నూనె, అలాగే ఉల్లిపాయ, కొద్దిగా వాటర్, ఇవన్నీ వేసి మనం కలిపి మిక్చర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. మనకి పసుపు, కారం అన్నీ వేసేసి కలిపేసి చూపిస్తాను. నూనె కూడా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కడుపులో గట్ట మండకుండా కూడా బాగుంటుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూసారా, అంతా రెడీ అయిపోయింది. మనం కొద్దిగా వాటర్ కలుపుకొని చేసుకున్నాం, అన్నీ వేసేసుకుని కలుపుకొని చేసుకున్నాం కదా, అంతే అంతే రెడీ. ఓకేండి, పిడత కందిపప్పు మరమరాలతోటి మనం ఇంట్లోనే ఉన్న సాల్తీతో తయారు చేసుకున్నాం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే అండి, మళ్ళీ ఇంకో వేటతో మీ ఎదురుకు వస్తా. బాయ్.